అక్కినేని జ్యోత్స్న దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ దిశగా మరో అడుగు ముందుకు పడింది. గత ఎన్నికల సందర్భంగా చెప్పినట్టుగానే ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్తో టీఆర్ఎస్ అగ్రనేతలు నేడు చర్చలు జరపనున్నారు. ఏపీలో కోడిపందాల సెగలు, తెలంగాణలో సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉండగానే తెలుగు రాజకీయాల్లో ఈక్వేషన్లు మారాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లను వేగవంతం చేసిన సీఎం కేసీఆర్ ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీతో చర్చలు జరపాలంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆదేశించారు. ఆయనతో పాటు పలువురు సీనియర్లకు ఈ బాధ్యతలను అప్పగించారు. దీంతో టీఆర్ఎస్ కీలక నేతలు వైసీపీ అధినేత జగన్తో భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించనున్నారు. ఈ నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దక్షిణాదిలో బలంగా ఉన్న బీజేడీతో ఇప్పటికే చర్చలు జరిపిన కేసీఆర్ ఏపీలోని ప్రాంతీయ పార్టీలపై కన్నేశారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన చేరి టీడీపీ పోటీ చేయడంతో ప్రతిపక్ష వైసీపీకి దగ్గరయ్యారు. మరో ప్రాంతీయ పార్టీ జనసేన ఉన్నా బలమైన నాయకత్వం లేకపోవడం, సంస్థాగతంగా పార్టీ రూపుదిద్దుకోకపోవడంతో వైసీపీతో చర్చలు జరపాలని నిర్ణయించారు. కేటీఆర్తో పాటు పార్టీ సీనియర్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ వినోద్, శ్రవణ్ కుమార్ రెడ్డిలు జగన్ ని కలిసి ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరపనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, దేశాభివృద్ధికి ప్రణాళికలపై జగన్తో చర్చించబోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఆహ్వానంపై జగన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ కు అనుకూలంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నా ఎన్నికలకు ముందే ఫెడరల్ ఫ్రంట్ లో చేరే విషయంపై ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ జట్టుకట్టి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్న వేళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాను కాంగ్రెస్ బీజేపీలకు సమదూరమంటూ జగన్ ప్రకటనలు చేసిన నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు. టీఆర్ఎస్ వైసీపీల మధ్య జరుగుతున్న ఈ చర్చలు అత్యంత కీలకమైనవంటూ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పినట్లుగానే ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టేందుకు ఫెడరల్ ఫ్రంట్ ను వేదికగా చేసుకున్నట్లు విశ్లేషిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అటు టీడీపీని ఓడించడం, ఇటు తాము జాతీయ స్థాయిలో బలోపేతం కావడమే లక్ష్యంగా పొత్తుల రాజకీయం ప్రారంభించినట్లు భావిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టీఆర్ఎస్ నేతలు వైసీపీతో చర్చలు జరపడం వెనుక ఇతర రాజకీయ ప్రయోజనాలున్నాయా? టీడీపీ అధినేత చంద్రబాబును దెబ్బతీసే లక్ష్యంతో టీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేస్తోందా? కారు పార్టీతో దోస్తీ కోసం ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కూడా ప్రయత్నిస్తున్నారా? తన వ్యక్తిగత చరిష్మాకు కేసీఆర్ చాణక్య నీతిని తోడు చేస్తున్నారా? ఈ స్టోరీ చూడండి. రాజకీయాల్లో 1+1 అంటే 2 అంటూ నిర్వచనం చెబుతూనే ప్రత్యర్థికి టోటల్ లాస్ తరహాలో టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు కొనసాగిస్తూనే తమకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబును దెబ్బతీసే దిశగా అధినేత కేసీఆర్ ప్రణాళిక రచించారు. ఫెడరల్ ఫ్రంట్లోకి వైసీపీని ఆహ్వానించడం ద్వారా అటు చంద్రబాబును ఇటు కాంగ్రెస్ ను దెబ్బతీసేలా వ్యూహాలను సిద్ధం చేశారు. తెలంగాణలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఎన్నికల్లో తమను దెబ్బతీయాలని చూసిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ ప్రకటించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడే టార్గెట్ గా టీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగారు. తాజాగా ఏపీలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబుకు 100% రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ ప్రకటించారు. ఇదే సమయంలో జగన్ తో టీఆర్ఎస్ నేతలు భేటీ కావాలని నిర్ణయించడం రాజకీయాల్లో అటు ఆసక్తిని, ఇటు ఉత్కంఠను రేపింది. వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్ర ముగింపు సందర్భంగా జాతీయ స్థాయిలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమంటూ ప్రకటించారు. ఇదే సమయంలో ప్రస్తుతం ఏపీలో విభజన హామీలు అమలు కావాలంటే టీఆర్ఎస్ తో సఖ్యత అవసరమన్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదాపై బహిరంగంగా మద్దతు ఇచ్చినందున ఏపీలోని 25 సీట్లు తాము గెలుచుకుంటే టీఆర్ఎస్ తమకు అండగా నిలిస్తే పార్లమెంట్లో నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చంటూ జగన్ విశ్లేషించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ఏ ఒక అడుగు ముందుకు వేసి జగన్తో భేటీ కావాలని నిర్ణయించింది. ఇరు పార్టీలు పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసమే చర్చలు జరుపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజికంగా బలమైన నాయకుడిగా ఉన్న చంద్రబాబును ఢీకొట్టాలంటే టీఆర్ఎస్ సహకారం కావాలని జగన్ భావిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ సీఎం కావాలనుకుంటున్న జగన్ వీలైనంత మేర కేసీఆర్ తోడ్పాటును తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ పోటీ చేయకుండా పరోక్షంగా టీఆర్ఎస్ కు సహకరించినట్లు పలువురు చెబుతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా తనమంతు జగన్ కు ఆర్థికంగా సహకరిస్తూ రాజకీయంగా అనుసరించాల్సిన సలహాలు, సూచనలు చేస్తూ బాబును దెబ్బతీసేలా వ్యూహరచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందుకోసం ఫెడరల్ ఫ్రంట్ ప్లాట్ఫామ్ను వేదికగా మార్చుకుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ వైసీపీ నేతల మధ్య చర్చలపై టీడీపీ నేతలు బహిరంగంగా స్పందించకపోయినా జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికే మోడీ, జగన్, కేసీఆర్ ఒకటేనంటూ ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు ఇదే అదనుగా విమర్శలకు పదును పెట్టే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ రాజేసిన తరహాలోనే ఏపీలో కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేసే వ్యూహాన్ని టీడీపీ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ వ్యూహం ఎలా ఉన్నా టీఆర్ఎస్ నేతలు మాత్రం భవిష్యత్ తరాల ప్రజా ప్రయోజనాల కోసమే జగన్తో చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. రోజుకో మాట పూటకో బాటా పట్టే వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శిస్తూనే గడిచిన 5 ఏళ్లలో జగన్ అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి దూరంగానే ఉండటం వల్లే చర్చలు జరుపుతున్నామన్నారు. జాతీయ రాజకీయాల పేరుతో నైతికత మరచి ప్రవర్తిస్తున్న చంద్రబాబు ఈ విషయంలో తమపై విమర్శలు చేయలేరంటూ తాజా పరిణామాలను సమర్థించుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకమైతే రాష్ట్రాలకే ప్రయోజనం చేకూరుతుందన్న విషయం మర్చిపోతే ఎలాగంటూ ప్రశ్నిస్తున్నారు. అటు టీడీపీకి ఇటు కాంగ్రెస్ కు చెక్ పెట్టేలా వైసీపీతో టీఆర్ఎస్ జట్టు కట్టినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ నామమాత్రంగానే ఉంది. తెలంగాణలో బలమైన నాయకులు ఉన్నా వ్యక్తిగత చరిష్మా ఉన్నవారు లేరని నిర్ధారణకు వచ్చిన టీఆర్ఎస్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. టీడీపీని దెబ్బతీయడం వల్ల జాతీయ స్థాయిలో చక్రం తిప్పే అవకాశం దక్కుతుందని కూడా టీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నారు. అయితే ఇవన్నీ ఏ మేరకు ఫలిస్తాయి అనేది తెలుసుకోవాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.